నమస్తే, నేను మీ సతీష్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని కుదిపేస్తున్న మద్యం కుంభకోణం కేసు పైన ఒక కొత్త వాదన తెరపైకి వచ్చింది. మరి జగన్మోహన్ రెడ్డి అరెస్టు అన్న జరుగుతున్నటువంటి ప్రచారం నేపథ్యంలో ఈ రకమైనటువంటి వాదన తెరపైకి రావడాన్ని ఎలా చూడాలి, దీని వెనకాతల ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, ఒకవైపు మనం చూస్తూ ఉన్నాం మద్యం కుంభకోణం కేసు అనేటువంటిది కూడా భారీ ఎత్తున జరిగింది. వేల కోట్ల రూపాయలు ఇప్పటికే ఏదైతే గనక ఆ హవాలా రూపంలో దేశం దాటి వెళ్ళిపోయినాయి. అసలు ఏ స్థాయిలో ఈ దోపిడీ జరిగిందో ఇప్పటికీ ఇంకా కనుక్కోవడానికి విచారణ పూర్తి కాలేదు, అసలు అంతు చిక్కడం లేదు అనేటువంటి వాదనలు చూస్తూ ఉన్నాం. ఈ కేసులో పరిణామాలు, అరెస్టులు చూస్తూ ఉన్నాం, దాని తర్వాత విచారణలు. ఈడీ కూడా ఎంటర్ అయింది. ఇందులో ఏవన్గా ఉన్న కసిరెడ్డి రాజుని విచారణ చేశారు. ఆయన కూడా ఏ విధంగా రూటింగ్ చేస్తున్నారు అనేటువంటిది, ఏ విధంగా రూటింగ్ చేసి డబ్బుని దారి మళ్లించారు అనేటువంటిది కూడా కొంత వివరాలు రాబట్టారు ఆయన నుంచి ఈడీ వాళ్ళు అనే సమాచారం కూడా చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ నెక్స్ట్ అరెస్ట్ అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి అనే వాదన చాలా ప్రచారం పెద్ద ఎత్తున వింటూ ఉన్నాం. మరి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే అది ఆయనకు మళ్ళీ పునర్జన్మ ప్రసాదించినట్లే అంటూ కొంతమంది విశ్లేషకుల రూపంలో ఆ ముసుగులో ఉన్నటువంటి వాళ్ళు ఒక పెద్ద ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే నిజంగా కుంభకోణాలు, అవినీతి అక్రమాలు చేసిన వాళ్ళు అరెస్ట్ అయ్యి జైలుకు పోయి వస్తే మళ్ళీ ప్రజల్లో సానుభూతి వచ్చే అవకాశం ఉంటుందంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాగా కుదుపుతోంది మద్యం స్కామ్. రోజుకొక మలుపు తిరుగుతూ ఉంది. ఇంకా ఈ సిట్ పాటుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎప్పుడైతే ఎంటర్ అయిందో విచారణ వేగవంతంగా అడుగులు పడతా ఉన్నాయి అనేది మనకి క్లియర్గా తెలుస్తూ ఉంది. ఈ మొత్తం ఎపిసోడ్ మనం ఒకసారి చూసినట్టయితే దీనికి ఫస్ట్ టర్నింగ్ తీసుకుంది ఎక్కడ, ఎందుకు అంటే ఏటుగా ముద్రపడిన విజయసాయిరెడ్డి వల్ల ఇది ఒక కొలిక్ స్పీడ్గా టర్న్ అయింది. ఎందుకంటే ఎవరు చెప్పకుండానే మద్యం కేసే జరగలేదు, స్కామే జరగలేదు అని వాళ్ళు చెప్తా ఉంటే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కర్త కర్మ క్రియ అని విజయసాయిరెడ్డి ఒక బాంబు పేల్చాడు. అప్పట్లో ఆయన పేరు ఎవరికి తెలియదు. ఆయన చెప్పిన దాన్ని సాక్ష్యాన్ని బేస్ చేసుకొని కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని సరే ఎట్టకేలకు తప్పించుకు తిరుగుతున్నా కూడా పట్టుకొచ్చేశారు. ఆయనతో పాటుగా ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏమైందంటే, ఎందుకు భయపడుతున్నారంటే జగన్ రెడ్డి గారికి కన్ను చెవులు ముక్కుగా చెప్పబడుతున్న ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప ముగ్గురు అరెస్ట్ అవడం ద్వారా అరెస్ట్ అయిన తర్వాత కొంత అలజడికి లోనయ్యారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. ఇందులో చాలా కాలం నుంచి అందరూ ఎదురు చూస్తున్న ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జగన్ రెడ్డి గారు అరెస్ట్ చేస్తారు లిక్కర్ స్కామ్లో, ఎప్పుడు ఇదే టాపిక్ మీద మనం చాలా సందర్భాల్లో చాలా వీడియోస్లో మాట్లాడుకున్నాం. అంటే నిష్పక్షపాతంగా విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేశాం. ఇప్పుడు కేసు పూర్వపరాలను మనం నిశ్చితంగా గమనించినట్టయితే ఈ అరెస్ట్ అయిన మొత్తం 7గురిలో వాళ్ళు ఇచ్చిన ఆధారాల వల్ల సెమీఫైనల్ స్టేజ్కి వచ్చిందని చెప్పవచ్చు. అంటే ఎస్, స్కామ్ జరిగింది. రెండోది, ఇంత వసూలు చేశాం, ఏ విధంగా వసూలు చేశారు, వసూలు చేసిన సొమ్ము ఎక్కడి నుంచి కట్టలు కట్టుకొని ఏ కోటకి వెళ్ళింది అనేది కొంత కంక్లూజన్ స్థాయికి వచ్చింది. పూర్తిగా కంక్లూడ్ అవ్వలా. తీగలాగితే డొంక కదిలిందంటారే, కొద్దిగానే కదిలింది, ఇంకా కదలాల్సింది ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి. రెండోది, జగన్ రెడ్డి గారు పునర్జన్మ వచ్చింది అరెస్ట్ చేస్తారని మీరు అన్నారు. ఇఫ్ దట్ ఈస్ కరెక్ట్, ఈ ఆయన చెప్పే మాట నిజమే అయితే ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లతో పోలిస్తే ఢిల్లీ లిక్కర్ స్కామ్ నీటి బొట్టంతా పార్లమెంట్లో మాట్లాడారు ఒక ఎంపీ గారు. మరి అటువంటి చిన్న లిక్కర్ స్కామ్ ఢిల్లీలో జరిగినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి, అప్పటి ఉప ముఖ్యమంత్రి జైలు పాలైనప్పుడు వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత గెలిచారా ఓడారా లిక్కర్ స్కామ్లో జైలు పాలైన ముఖ్యమంత్రి స్థాయి గురించి నేను మాట్లాడుతున్నా. మరి ఆ సంఘటన అంటే ఆ స్కామ్ వల్ల ఎఫెక్ట్, ఇంపాక్ట్ ఎలక్షన్లో కోల్పోయే పరిస్థితికి ఏర్పడింది కదా ఢిల్లీలో. మరి ఇది పెద్ద స్కామ్గా చెప్తున్నప్పుడు నంబర్ 1 జగన్ రెడ్డి గారి మీద సింపతి ఎలా వస్తుంది అనేది నా బేసిక్ లాజికల్ లీగల్ టెక్నికల్ క్వశ్చన్. రెండో అంశం, ఎవరు జైలుకి వెళ్తే వాళ్ళు గెలుస్తారు ఎలక్షన్లో అనేది రాంగ్ కాన్సెప్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన బహుశా ఎగ్జాంపుల్గా తీసుకుంది నారా చంద్రబాబు నాయుడు గారిని అయ్యి ఉండవచ్చు. అక్కడికి దానికి ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నానికి డిఫరెన్స్ మనం ఒక్కసారి స్పష్టంగా కనిపించేది ఏంటంటే, నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో ఉంచడం వల్ల ఆయన మీద సానుభూతి పెరగటంతో ఆయనకున్న క్రెడిబిలిటీ వల్ల జనంలో పెద్ద ఎత్తున రివర్స్ అయ్యారు. కాబట్టి జగన్ రెడ్డి గారిని ఓడించి ఆయన గెలిపించుకున్నారు. ఇప్పుడు జగన్ రెడ్డి గారు ఈ స్కాముల్లో ఇరుక్కున్నప్పుడు, వాస్తవాలు ప్రజలు నమ్ముతున్నప్పుడు
ఈయన ఏ విధంగా సానుభూతి సింపతి వస్తుంది అనేది ఒకటి ఆలోచన చేసుకోవాలి. రెండో అంశం మనం పరిశీలించినట్టయితే జగన్ రెడ్డి గారు పదే పదే మాట్లాడుతూ శ్రేణులతో ఈ మధ్య కాలంలో అంటే శ్రేణులను ఉత్తేజపరిచే విధంగా అవును ఏం చేస్తారు, అరెస్ట్ చేస్తారా, చేస్తే జైల్లో పెడతారా, చెడితే మళ్ళీ బయటకు వస్తాం, జైలు నాకు కొత్త కాదు అన్నాడు. కరెక్టే, జైలు కొత్త ఎందుకు అవుతుంది? అక్రమ ఆర్థిక నేరస్తులకి జైలు కొత్త ఎందుకు అవుతుందండి? కాదు. విజయసాయి రెడ్డి గారిని అడిగితే అన్ని సగం బట్టలు వాళ్ళు ఉపదిస్తే మిగతా బట్టలు ఆయన ఉపదిస్తానని కూడా చెప్పాడు. ఆయన సిట్టుకు సహకరిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ అవటం వల్ల జరిగే అంశం ఏంటంటే ఇట్ అట్రాక్ట్స్ పిఎంఎల్ఏ, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్. ఈ యాక్ట్లో సెక్షన్ 24 అండ్ సెక్షన్ 50 ఏం చెప్తుందంటే జగన్ రెడ్డి గారిని విచారణకి పిలిచి విచారణ చేసే అధికారం ఈ పిఎంఎల్ఏ యాక్ట్లో సెక్షన్ 24 ప్రకారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి అవకాశం ఉంది. రేపటి స్టెప్లో అది జరిగితే విచారణకి తీసుకున్న తర్వాత ఆయన ద్వారా మనీ లాండరింగ్ ఎక్కడ జరిగింది, ఎట్లా జరిగింది, ఈ సూట్ కేస్ కంపెనీలు ద్వారా కిక్ బ్యాక్స్ ఎట్లా జరిగినాయి, అది విదేశాలకి ఎవరు ఎట్లా తీసుకెళ్ళిపోయారు అనేది వెలుగులోకి వచ్చిన తర్వాత జనం నమ్ముతున్నప్పుడు సింపతి ఎట్లా వస్తుంది అనేది అర్థం కాని విషయం. రెండో అంశం, జగన్ రెడ్డి గారు ఎందుకు ఉలిక్కి పడుతున్నారు, ప్రతిదానికి అరెస్ట్ అయితే సింపతి వస్తుంది అనేది ఏ విధంగా వచ్చే అవకాశం ఉంది ఇందులో? ఈ కేసులో క్లియర్గా నమ్ముతున్నారు. ఒక ఎన్డీఏ ప్రభుత్వం వ్యూహం చూద్దాం మనం. ఎన్డీఏ ప్రభుత్వం కూడా వ్యూహాత్మకంగా స్వతంత్ర దర్యాప్తు సంస్థలు దర్యాప్తు జరుగుతున్నప్పుడు రాజకీయ నాయకులు, మంత్రులు దాని గురించి కామెంట్ చేయడం వల్ల కేసు మీద ప్రభావం పడే అవకాశం ఉంది, జనాలు మిస్అండర్స్టాండ్ చేసుకునే అవకాశం ఉందని ఒక క్లియర్ సందేశం ఇచ్చారు. రెండో అంశం మనం పరిశీలించినట్టయితే ఈ కేసులో సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ద్వారా ఈయన కనుక అరెస్ట్ కాబడితే ఆ నెపం ఎన్డీఏ ప్రభుత్వం మీద రాకుండా ఉండే అవకాశం ఒకటి ఉంది. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారా అనేది కొంత అనిపిస్తూ ఉంది. ఇక్కడ ఇంకో క్వశ్చన్ మీలాంటి వాళ్ళు అడుగుతూ ఉండొచ్చు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు గతంలో కూడా చాలా కేసులు విచారణలోకి తీసుకున్నారు ఈడీ వాళ్ళు జగన్ రెడ్డి మీద, అవన్నీ కోల్డ్ స్టోరేజ్లో ఉన్నాయి కదా. ఇదొక ప్రశ్న ఉత్పన్నం అవుతా ఉంది. దీన్ని మనం లాజికల్గా లీగల్గా ఆలోచించినట్టయితే గతంలో ఉన్న కేసులు బెయిల్ ఉండటానికి లీగల్ రీజన్స్ ఉన్నాయి, టెక్నికల్ రీజన్స్ ఉన్నాయి, రాజకీయ కారణాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు రాజకీయ కారణాలు మారిపోయినాయి. ఎందుకంటే గతంలో ఎన్డీఏ ప్రభుత్వం సెంట్రల్లో ఉన్నప్పుడు జగన్ రెడ్డి గారికి కొంత శుభ ఆశీస్సులు ఉన్నాయి. మరి ఇప్పుడు అదే శుభ ఆశీస్సులు తెలుగుదేశం ప్రభుత్వం మీద, ఎన్డీఏ కూటమి మీద ఉన్నాయి, జగన్ మీద లేవు, ఉండకపోవచ్చు. రెండో అంశం, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళకి గతంలో జగన్ రెడ్డి గారు అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అని పెద్ద ఎత్తున ఇన్వాల్వ్ అవ్వాలా అని లెటర్లు రాశారు. మరి అప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ టేకప్ చేయాలి ఆ కేసు. ఎందుకంటే అక్కడ తగిన సాక్ష్యాధారాలు బలంగా లేవు కాబట్టి, కేసు ఫైల్ స్ట్రాంగ్గా లేదు కాబట్టి. మరి ఇప్పుడు ఇది ఎందుకు టేకప్ చేశారు? కేసు స్ట్రాంగ్గా నిరూపించబడుతుంది కాబట్టి టేకప్ చేశారు. ఈ డిఫరెన్స్ మనం గమనించాలి. మూడో అంశం, సింపతి రాకుండా ఉండటం కోసం దర్యాప్తు సంస్థలు ఎప్పటికప్పుడు ప్రజల్లో అవుట్కమ్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ వెలుగులోకి చెప్తా వస్తూ ఉన్నారు. దాన్ని ప్రజలు ఎప్పటికప్పుడు తీసుకురావటం వల్ల ఎస్ ఇది నిజమే కదా, వాళ్ళు ఇంతవరకు వచ్చారు, వీళ్ళు ఒప్పుకున్నారు. మూడో అంశం, ఈ 164 స్టేట్మెంట్ ధనంజయ రెడ్డి కానీ మిగతా వాళ్ళు కానీ న్యాయస్థానంలో ఇచ్చిన స్టేట్మెంట్ రికార్డ్స్ చూసినా, ఈ అరెస్ట్ కాబడిన వాళ్ళు చెప్తున్న వాన్మూలం చూసినా అన్ని వేళ్ళు జగన్ పాత్ర ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు తేలవలసిన అంశం ఏంటంటే అంతిమ లబ్ధిదారు ఎవరు, హూ ఈజ్ అల్టిమేట్ బెనిఫిషరీ ఇన్ దిస్ స్కామ్ అనేది మాత్రమే తీసుకురావాలా వెలుగులోకి. రెండోది, విదేశాలకి మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఎట్లా ఎవరు తీసుకెళ్లి విదేశాల్లో ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళిపోయినాయి ఇక్కడి నుంచి అనేది తేలవలసిన అంశం. రూటింగ్ కూడా ఎలా జరిగింది అన్న దాని మీద ఈడీ ఈ రోజున ఇప్పుడు పెండింగ్ ఉన్న అంశం ఈ కేసులో అది మాత్రమే. సో అది త్వరలోనే ఈయన కూడా విచారణకి ఇందాక మనం ప్రస్తావించుకున్నట్టుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నేతృత్వంలో విచారణకి పిలిచినప్పుడు ఈయన నుంచి వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకొక అంశం, తప్పించుకోవడానికి చాలామంది ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళు గతంలో కూడా ప్రయత్నం చేశారు. తప్పించుకోవడానికి ప్రయత్నం చేసినా కూడా వీలు కాకుండా వీళ్ళు నిజాలను బయటికి తీశారు. ఎలాగంటే ఇప్పుడు వీళ్ళు అక్రమ ఆస్తులు సంపాదించుకున్నారు. ఎవరైతే పాత్ర పోషించారో ఈ 4-5 మనుషులు ఒక్కొక్కరు వేల కోట్లు అక్రమ ఆస్తులు సంపాదించారు. ఎక్కడ బెంగళూరులో ఎంత ల్యాండ్ ఎవరి పేరుతో రిజిస్టర్ అయింది, ఏ కార్లు ఎక్కడ రిజిస్టర్ అయింది, ఏ బిజినెస్ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఈ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ పట్టుకొని ప్రశ్నించడం వల్ల వీళ్ళు తప్పించుకోవడానికి అవకాశం లేకుండా విషయాలని నిజాలని బయటికి చెప్పవలసిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు అదేవిధంగా జగన్ రెడ్డి గారి మీద పూర్తి స్థాయిలో ఫైల్ బిల్డప్ అయ్యేంత వరకు టెక్నికల్ అండ్ సర్కమ్స్టెన్షియల్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ పూర్తి స్థాయిలో సేకరణ వచ్చిన తర్వాత మాత్రమే
తొందరపాటు నిర్ణయాలు లేకుండా లీగల్ ఫ్రేమ్వర్క్లో ఈయన్ని విచారించినప్పుడు ఈయన కూడా తప్పించుకోవడానికి అవకాశం లేని సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి అప్పుడు అరెస్టు తప్పదనేది ఒకటి. రెండోది, ప్రజల్లో ఈ వ్యతిరేకత లేదా జగన్కి సింపతి రావడానికి పార్టీ శ్రేణులంతా నిరాశ నిస్పృహల్లో ఉన్నారు ఒకటి. రెండోది, పార్టీ శ్రేణులు అక్కడ మిగిలింది ఎవరు లేరు. A2 నుంచి A20 A2000 దాకా అంతా బయటికి వెళ్ళారు. ఇప్పటికి కూడా వేరే పార్టీల వైపు ఇట్లా ఆశగా చూస్తున్నారు. ఎప్పుడు ఎవరు డోరు, ఏ పార్టీ డోరు దొరికితే అందులో జంప్ అవడానికి. ఇంకా వీనికి సహకరించే వ్యక్తులు కానీ పార్టీ శ్రేణులు కానీ కనుమరుగవుతున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. ఇక మూడో అంశం, గతంలో జైలుకి వెళ్ళినప్పుడు కుటుంబ సభ్యులు తల్లి చెల్లి ఉన్నారు. ఈ రోజున తల్లి లేదు చెల్లి లేదు, రివర్స్ బాణాలు అయ్యారు. సో ఇప్పటికీ అప్పటికి డిఫరెంట్ పొలిటికల్ లేదా ఈ కుటుంబ వ్యవస్థలో చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయనకి ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుందే తప్ప ఇది మళ్ళీ పునర్జన్మ, జైలుకి వెళ్ళొస్తే మళ్ళీ సీఎం అవుతా అనేది ఎప్పటికీ ఒకే ఫార్ములా. రాజకీయాల్లో సక్సెస్ ఎప్పటికీ ఆ ఫార్ములా ఒకటెప్పుడు అదే ఫార్ములాలో సక్సెస్ అవుతామని ఉండదు. రాజకీయాలు ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటాయి. రెండో అంశం, ప్రజలు కూడా ఇప్పటికీ ఎన్డీఏ ప్రభుత్వం మీద విశ్వాసం పెరిగింది, గ్రాఫ్ పెరిగింది. ఈ నేపథ్యంలో జగన్ రెడ్డి గారి శ్రేణులు పక్కకి వెళ్తున్న సందర్భంలో ఆయనకి ఏ విధంగానూ ఈ కేసు కానీ ఈ ఒక్క స్కామే కాకుండా ఇంకొక అంశం కూడా ఇక్కడ ఉంది. మీరు గమనించాల్సిన అంశం ఏంటంటే, ఈ స్కామ్లో సపోజ్ విచారణ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ విచారణ చేసి ఆయన విచారణ ఎదుర్కొన్న తర్వాత దోషిగా నిరూపితం అయితే మిగతా స్కామ్స్ అన్నీ కూడా పీటీ వారెంట్స్ వస్తాయి. ఈ విషయాన్ని గమనించుకోవాలా. అందరూ అనుకుంటుండొచ్చు ఈ లిక్కర్ స్కామే కదా కొన్ని నెలలుండి మళ్ళీ బయటకు వస్తారని. నో, అక్రమ సంపాదన అధికార దుర్వినియోగం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రులు కేసుల మీద కేసులు జైల్లోకి ఎట్లా బాట పడుతున్నారో ఆ కేసుల్లో మళ్ళీ అల్టిమేట్ లబ్ధిదారు ఈయన అనేది మళ్ళీ కేసు ప్యారలల్గా ఎస్టాబ్లిష్ అయినప్పుడు ఈ కేసుతో పాటుగా మిగతా కేసులు పీటీ వారెంట్లు ఎగ్జిక్యూట్ చేయటం వల్ల ఈయన నెల 2 నెలలు జైల్లో ఉండే వస్తానన్న ఊహాగానాలు వర్కౌట్ కావు అన్న విషయాన్ని కూడా మనం గమనించాలి. ఆ విధంగా వీళ్ళు పకడ్బందీగా న్యాయ పద్ధతిలో ఫ్రేమ్వర్క్లో ముందుకెళ్తున్నారు కాబట్టి జగన్ రెడ్డి గారు ఆశించినట్టుగా సింపతి వచ్చే అవకాశం కనిపించట్లేదు. అది వాస్తవం కాదనేది మనకి స్పష్టంగా అర్థమవుతా ఉంది.